ఒక చిన్న పల్లెటూరులో సావిత్రమ్మ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి భర్త లేదు, కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఆ కొడుకుని తండ్రి లేనివాడని చాలా గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. 4 ఏళ్లలో పాచి పని చేసి పొలం పనులకు వెళ్ళి తనకు వచ్చిన సంపాదనతో కొడుకుని బాగా పోషించి మంచిగా చదివిస్తుంది. అతను పట్నం వెళ్ళి ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ పని ఒత్తిడిలో పడి ఎప్పుడో ఒకసారి వచ్చి కనబడి వెళ్తూ ఉంటాడు తల్లికి. తనకి కొడుకుకి తన భారం తెలియకూడదని, తన బాధ తెలియకూడదని బాధపడతాడని ఆవిడికి ఉన్న జబ్బును కూడా దాచిపెడుతుంది. కొన్నాళ్లకి ఆమెకి అస్వస్థత ఏర్పడుతుంది. ఇక మంచాన పడుతుంది కొడుకు మీద దిగులతో. ఆ కబురు విన్న ఆ ఊరి పెద్ద ఒక ఆయన కొడుకుకి ఫోన్ చేసి, అయ్యా మీ తల్లి ఇలా మంచాన పడింది, బాగా ఒంట్లో బాగాలేదు, నువ్వు రావాలంటే సరే. ఆ కొడుకు ఆఫీస్లో చెప్పి సెలవు పెట్టి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూడగానే ఆమె మంచాన పడుకొని ఉంటుంది మంచం మీద. ఒక్కసారి కొడుకుని చూసి నవ్వుతూ ప్రేమగా ఒకసారి కళ్ళతో చూసుకొని కన్ను చూశానయ్యా అని బాధపడి కన్ను మూస్తుంది. అప్పుడు ఆ కొడుకు బోరు నేడుస్తాడు. అమ్మా నీ త్యాగం నేను తెలుసుకోలేకపోయానమ్మా, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలమ్మా అని ఎప్పుడు ఏడుస్తాడు. అప్పుడు ఏడ్చి ఉపయోగం ఉందండి? తల్లి ఉన్నప్పుడే ప్రేమ చూసుకోవాలి కదా. ఉన్నది ఒకటే తల్లి. ఇతన్ని ఈమెను కూడా అక్కడ పట్టణం తీసుకెళ్ళి అక్కడ ఉంచుకోవడమా, లేకపోతే నెలకోసారి 2 నెలలకోసారి సెలవులు వచ్చినప్పుడల్లా వచ్చి వెళ్ళడమా? తల్లిని ప్రేమగా చూసుకోవడం చేసుకోవాలి కదా. చనిపోయిన తర్వాత ఏడ్చుకుని ఉపయోగం ఉందండి? తల్లిని మించిన దైవం ఉందా మనకి? అంత చేసి పెంచి పోషించి ఉద్యోగం ఇప్పించి నిన్ను స్థాయిలో నిలబెట్టిందే ఆ తల్లికి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? ఫ్రెండ్స్, మీకు కూడా చెబుతున్నాను, తల్లి మించిన ధైర్యం లేదు, తల్లిని మించిన దైవం లేదు. తల్లి మనకు అండ. ఆమెను కాపాడుకుందాం. ఆ ఉన్నప్పుడే మనం ఆ విలువను మనం తెలుసుకుందాం. వెళ్ళిపోయినాక 100 మందికి భోజనాలు పెట్టుకొని గుడులు కట్టించి ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. చేయొద్దంటలేదు, కానీ తల్లి ఉన్నప్పుడు ఆ విలువ తెలుసుకొని ఆమెని ప్రేమగా చూసుకుందాం. దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు ఫ్రెండ్స్. నా మాటలు ఆలకించండి. 9 మాసాలు కని పెంచి పోషించిన తల్లిని ఎప్పుడో ఒకసారి చుట్టూ చూపుకొచ్చి చూసుకునేదండి ఫ్రెండ్స్. సమాజం అలా మారిపోయింది. మీరు అర్థం చేసుకొని తల్లికి ఏమి కావాలో, మనం ఏమి ఇవ్వగలమో, ఆమెను ప్రేమగా ఉంచడం కోసం, ఆమె సుఖంగా ఉండటం కోసం మనం ఏం చేయగలమో మన వంతు మనం చేద్దాం ఫ్రెండ్స్. తల్లి మనకి ఎంత కష్టపడి పెంచిందో మనం ఆ రుణం తీర్చుకోగలగాలి ఫ్రెండ్స్. తను పస్తులుండి మన కడుపు నింపుతుంది. తను మంచినీళ్ళు తాగి మనకు పరమాన్నం పెడుతుంది. అలాంటి తల్లి, ఆ తల్లికి ఏమి రుణం తీర్చుకోగలం? తల్లి ఉన్నప్పుడే విలువ తెలుసుకోండి. తల్లి మనకి ఎంతో చేస్తుంది. మన సుఖం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. నా కొడుకు బాగుంటే చాలు, నా కొడుకు అభివృద్ధిలోకి వస్తే చాలు, నా కొడుకు ప్రయోజకుడైతే చాలని మన కోసమే ప్రతి దినం నిత్యం తపిస్తుంది మన తల్లి. అట్లాంటి తల్లిని ఎవ్వరు వినాడొద్దు. తల్లికి మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేద్దాం. మనం రుణం తీర్చుకుందాం. ఏమిచ్చినా తీర్చుకోలేము, మన వంతు మనం చేస్తాం.